అందరికీ నమస్కారం. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. కొంతమంది భర్తలు తప్పు చేస్తారు. భార్యలకు తెలిసిద్ది. ఇక చూడండి, డిటెక్టివ్ లాగా వెంటబడతారు. వెంటబడి ఆచూకీ ఎక్కడో కనుక్కుంటారు. తర్వాత వెళ్ళి తల్లిదండ్రుల్ని, చుట్టాలని, పక్కాలని, బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ తీసుకొని వెళ్తారు. ఫోటోగ్రాఫర్ని కూడా తీసుకెళ్తారు వీడియో తీయటానికి. వెళ్ళేది తలుపులు పగలగొట్టి, వాళ్ళని చితగ్గొట్టి, వాళ్ళని బట్టలు ఇప్పదీసి కొట్టి, చీపులతో, చెప్పులతో ఎట్టంటే అట్ట కొట్టి, ఇష్టం వచ్చినట్టు ఆఖరికి బీరకాయ పీసు చుట్టాలు కూడా కొట్టేస్తారు. చెప్తూ కొట్టేది, లాస్ట్కి పోలీసులకి అప్పచెప్పేది. ఆ కక్ష అంతా తీర్చుకుంటారండి. తర్వాత ఫ్యూచర్ ఏంటి? ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆ పిల్లల్ని ఎవరు సాగుతారు? ఆమెను ఎవరు సాగుతారు? తల్లిదండ్రులు సాగుతారా? అన్నదమ్ములు సాగుతారా? ఎవరు చూస్తారండి ఈ రోజుల్లో? ఎవరు చూడరు. కానీ కాపురాన్ని మాత్రం రోడ్డు పాలు చేసుకుంటున్నారు. ఆవేశంతో, ఆడవాళ్ళకి ఆవేశం వచ్చిందంటే తట్టుకోలేరు. ఆవేశంతోనే ఇదంతా చేసుకుంటున్నారండి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. 2 పిల్లలు, భార్య భర్త. ఆయనకి కూడా గవర్నమెంట్ జాబు. తర్వాత జాబే కాదు, ఆయనకి చాలా బిజినెస్లు ఉన్నాయి, చేసుకొని బాగా డెవలప్ చేస్తున్నాడు. భార్య భర్తలు ఎంతో బాగుంటారు. పిల్లల్ని బాగా చూసుకుంటాడు. వాళ్ళకి అసలు ఏ లోటు లేకుండా చూస్తాడు. పిల్లలకి పుట్టినరోజులు వచ్చినాయి అంటే ఎంత గ్రాండ్గా చేస్తాడు. అంత బాగుంటుంటారు. కానీ మనిషి అన్నాక ఏదో ఒక లోపం ఉంటుంది కదండి. ఆయనకు కూడా పరస్త్రీల వ్యామోహం అనమాట. వాళ్ళతోటి ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుంటాడు. అది తప్ప అతనికి ఏ అలవాటు లేదండి. అంత బాగా భార్య బిడ్డల్ని చూసుకుంటుంటాడు. ఆమె చుట్టాలైతే, ఏంటి మీ మీ ఆయన ఇలాంటోడు, నువ్వు ఎలా చేస్తున్నావే కాపురం? అసలు మేము కానైతే ఒక్కరోజు కూడా చెయ్యం. మీ ఆయన ఇట్లాంటోడు అట్లాంటోడు అని చెప్పేసి ఆవిడతో అన్నా కూడా, ఆవిడైతే నా బిడ్డల్ని, నన్ను బంగారంగా చూసుకుంటాడు. ఆయన ఎట్ట తిరిగి ఎలాగున్నా కూడా మమ్మల్ని మాత్రం ఎంతో బాగా చూసుకుంటాడు. మమ్మల్ని మాత్రం పోగొట్టుకోడు ఆయన. కానీ నేను ఆయన్ని వీధిలో పెట్టి, ఆయన్ని గొడవలు వేసుకొని, ఆయన పరువు తీసి, పిల్లలు భవిష్యత్తుని నేను పాడు చేయలేను. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మా డాడీ ఇలాంటి వాడా అని చెప్పేసి వాళ్ళు అనుకోకూడదు ఎప్పుడు కూడా అనేసి ఆవిడ చెప్పేదనమాట. తర్వాత పిల్లల పుట్టినరోజులు కూడా భలే గ్రాండ్గా చేస్తాడండి. వాళ్ళు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, చదువులు, మంచి చదువులు, ఉద్యోగాలు వచ్చినాయి, పెళ్ళిళ్ళు గ్రాండ్గా చేశాడు. వాళ్ళు ఇప్పుడు అబ్రాడ్లో ఉంటున్నారు. తర్వాత ఆయన రిటైర్డ్ అయిపోయినాడు. భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారండి. ఓపిక ఉన్నన్నాళ్ళు తిరిగాడు. ఓపిక లేకపోయేసరికి భార్యే అపురూపం అయిపోయింది. వాళ్ళే ఇప్పుడు ఆదర్శ దంపతులు. ఆ విధంగా ఉన్నారండి. ఆవిడ ఎంతో తెలివిగా కాపురాన్ని దిద్దుకుంది. ఆయన్ని బజార్లో పెట్టలా. చాలామంది ఆడవాళ్ళు తెలివి తక్కువగా ఆలోచించుకొని కాపురాలను పాడు చేసుకొని అతని మీద ఉన్న, భర్త మీద ఉన్న కక్ష తీర్చుకుంటున్నారు. కానీ పిల్లల గురించి మాత్రం ఆలోచించట్లా. తర్వాత భవిష్యత్తు ఏంటా అది ఆలోచించట్లా. చుట్టాలు పక్కాలు చెప్పిన మాటలు విని వాళ్ళందరూ కలిసి పాపం ఆయన్ని కొట్టి, ఈదిలో పెట్టి, యూట్యూబ్లో పెట్టి అతను పరువు కూడా తీసేస్తున్నారు. ఒక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అట్లనే చేశారు. అట్లా చేసుకొని కాపురాల్ని కూలదోసుకుంటున్నారు. కానీ ఎంత తెలివిగా ప్రవర్తించిందండి. ఈ రోజున ఆదర్శ దంపతులుగా మిగిలారు వాళ్ళిద్దరు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.